మంత్రి లోకేష్ ప్రొద్దుటూరు పర్యటనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేష్ పర్యటన అంతా శూన్యమని విమర్శించారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. జగన్ నామస్మరణ చేయకుండా చంద్రబాబు లోకేష్లకు తెల్లవారదని ఎద్దేవా చేశారు. జగన్ రాయలసీమలో పుట్టిన రత్నమని, దీనిపై ప్రజల్లోకి రెఫరెండానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చంద్రబాబే క్యాన్సర్ గడ్డని, భవిష్యత్తులో లోకేష్ వల్లే టీడీపీ పార్టీ పూర్తిగా అంతరించిపోతుందని రాచమల్లు జోస్యం చెప్పారు. పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే రివాజు. ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతుండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను. మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తానేది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కనుక, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపై లేచి ఉంటే ఒట్టు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు